సెబేషియస్ సిస్ట్ అంటే మన వాడుక భాషలో వెంట్రుక గడ్డ. ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి వెంట్రుక కింద ఉంటాయండి. ఇవి డైలీ కొద్దిగా ఆయిల్ అనేది సెక్రెట్ చేసి స్కిన్ మాయిస్ట్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే దీని డక్ట్ అనేది బ్లాక్ అవుతుందో దుమ్ము వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లోపల అనేది సెబమ్ ప్రొడక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో సెబమ్ అనేది పెరుగుతూ ఒక చిన్న గడ్డలా ఫామ్ అవుతుంది. ఇది చాలా వరకు స్మూత్ గా సాఫ్ట్ గా ఒక చిన్న గడ్డ మధ్యలో చిన్న బ్లాక్ కలర్ డాట్ లాగా కనపడుతూ ఉంటుంది. ఇది సాఫ్ట్ గా ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని గట్టిగా స్క్వీజ్ చేస్తే వైట్ కలర్ పేస్ట్ లాంటి మెటీరియల్ కానీ కొన్నిసార్లు బ్లాక్ కలర్ పేస్ట్ లాంటి మెటీరియల్ కానీ బయటికి వస్తుంది. ఇది చాలా వరకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు, నొప్పి ఉండదు. ఇది కామన్ గా మనము తల మీద, మొహం మీద, వీపు భాగంలో, మెడ భాగంలో కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ సెబేషియస్ సిస్ట్ అనేవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది కలిగించవు. కానీ ఒక్కసారి ఈ సెబేషియస్ సిస్ట్ అనేవి ఇన్ఫెక్ట్ అయినట్టయితే చీమ్ పట్టడము, చీమ్ కారడము, ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్ గా స్ప్రెడ్ అవ్వడము, గడ్డ అనేది పగిలిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ గడ్డను కంప్లీట్ గా రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఒకసారి సెబేషియస్ సిస్ట్ ని ఒకసారి మీరు గుర్తించినట్టయితే దాన్ని ఇమీడియట్ గా సర్జరీ చేయించుకోవడం వల్ల దాని ఇన్ఫెక్షన్ అవ్వడము, అది పగలడము, చీమ్ కారడము ఇలాంటివన్నిటిని మీరు అవాయిడ్ చేయవచ్చు. మీరు కనుక మీ బాడీలో ఇలాంటి స్వెల్లింగ్స్ కానీ గుర్తించినట్టయితే ఇమీడియట్ గా శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజిట్ చేసి దీని లోకల్ అనస్థీషియాలోనే రిమూవ్ చేయించేసుకొని ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ నుంచి దూరంగా ఉండగలరు.